వెల్కమ్ బ్యాక్ టు మన డిజిటల్ మార్కెటింగ్ ఫర్ బిజినెస్ జర్నీ. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. అదే కంటెంట్ మార్కెటింగ్. మీకు డౌట్ వస్తుందేమో, అసలు కంటెంట్ మార్కెటింగ్ అంటే ఏంటి, కంటెంట్ క్రియేట్ చేయడం అంటే ఇంపార్టెంట్ ఎందుకని. సింపుల్గా చెప్పాలి అంటే కంటెంట్ మార్కెటింగ్ అంటే కస్టమర్స్తో రిలేషన్షిప్ బిల్డ్ చేయడం. మన బిజినెస్ ఇన్ఫర్మేషన్ని స్టోరీస్ రూపంలో ఎంటర్టైనింగ్గా ద్వారా మన బ్రాండ్ని పాపులర్ చేయడం. ఈ పర్టికులర్ కంటెంట్ మార్కెటింగ్ చాప్టర్లో మనం కంటెంట్ మార్కెటింగ్లో ఉన్న బేసిక్స్ గురించి తెలుసుకుంటాం, డిఫరెంట్ రకాలైన కంటెంట్ టైప్స్ గురించి తెలుసుకుంటాం, ఎలా కస్టమర్స్ని అట్రాక్ట్ చేయాలి, మరి ఎందుకు ప్రతి బిజినెస్కి కంటెంట్ మార్కెటింగ్ కంపల్సరీ అనేది దాని గురించి తెలుసుకుంటాం. మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా లేదా జాబ్ ఆపర్చునిటీస్ కోసం ప్రిపేర్ అవుతున్నా ఈ కంటెంట్ మార్కెటింగ్ స్కిల్ మీకు సూపర్ అడ్వాంటేజ్ ఇస్తుంది. ఓకే, ఇంకా లెట్స్ గెట్ స్టార్టెడ్. అసలు కంటెంట్ మార్కెటింగ్ అంటే ఏంటి? బేసికలీ కంటెంట్ మార్కెటింగ్ అంటే మనకి యూస్ఫుల్ లేదా ఇంట్రెస్టింగ్ అయిన ఇన్ఫర్మేషన్ని క్రియేట్ చేయటం అన్నమాట. అది బ్లాగ్స్ కానివ్వచ్చు, వీడియోస్ కావచ్చు, రీల్స్ కావచ్చు, పాడ్కాస్ట్ ఇలాంటివి క్రియేట్ చేసి కస్టమర్ని మన బిజినెస్కి అట్రాక్ట్ చేయడం అనేది కంటెంట్ మార్కెటింగ్ అన్నమాట. ఎవరైతే మన టార్గెట్ కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి ఏదైతే అనుకూలంగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుందో మన బిజినెస్ గురించి, అలాంటి కంటెంట్ని మనం కనుక క్రియేట్ చేయగలిగితే మనం ఈజీగా వాళ్ళని అట్రాక్ట్ చేయగలుగుతాం, ఈజీగా వాళ్ళతో మనం సేల్స్ పొందగలుగుతాం అన్నమాట. అసలు ఎందుకు కంటెంట్ మార్కెటింగ్ ఇంపార్టెంట్? ఒకటి ఎట్లా చెప్పాలి, కంటెంట్ మార్కెటింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే డైరెక్ట్గా సేల్స్ మాట్లాడకుండా ఒక ట్రస్ట్ బిల్డ్ చేస్తుంది అనమాట. బేసికలీ మనం వాళ్ళు ఇచ్చినప్పుడు కస్టమర్స్ ఆటోమేటిక్గా మన ప్రొడక్ట్స్ గురించి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాంటి ట్రస్ట్ క్రియేట్ చేయగలిగితే కనుక మనకి కంటెంట్ మార్కెటింగ్ చాలా చాలా ఎఫెక్ట్ ఇస్తుంది, మన సేల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా చాలా పనికొస్తుంది అనమాట. మంచి కంటెంట్ మన ఎస్ఈఓ ర్యాంకింగ్ ఇంప్రూవ్ చేస్తుంది. ఎస్ఈఓ అంటే గుర్తుంది కదా, సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. ఏదైనా సర్చ్ ఇంజన్లో మన కంటెంట్, మన ప్రోడక్ట్ కనిపించాలి అంటే ఎస్ఈఓ వర్క్స్ చేస్తాము. ఆఫ్కోర్స్ దీని గురించి నేను నెక్స్ట్ చాప్టర్స్లో కూడా మీకు క్లీన్గా డిఫైన్ చేస్తాను. కంటెంట్ మార్కెటింగ్ ద్వారా మనం డిఫరెంట్ చాలా లీడ్స్ జనరేట్ చేసుకోవచ్చు, మన బ్రాండ్ని స్ట్రెంగ్తన్ చేసుకోవచ్చు. అండ్ పెద్ద అడ్వాంటేజ్ ఏంటి కంటెంట్ మార్కెటింగ్లో అంటే ఇది చాలా చాలా తక్కువ కాస్ట్ అవుతుంది అనమాట మనకి. లాంగ్ టర్మ్ వాల్యూ లాగా కనుక చూస్తే కనుక ఒక్కసారి కంటెంట్ క్రియేట్ చేసామంటే చాలా సార్లు అది మల్టిపుల్గా యూజ్ అవుతుంది మనకి. మల్టిపుల్ టైమ్స్ కస్టమర్స్ దాన్ని చూడగలుగుతారు, వాచ్ చేయగలుగుతారు, అండ్ దాని ద్వారా మనకి బిజినెస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. బేసికల్లీ ఎన్ని రకాల కంటెంట్ ఉంటుంది, అసలు కంటెంట్లో ఎన్ని రకాలు ఉంటాయి అనేది ఈ పర్టికులర్ స్లైడ్లో మనం డిస్కస్ చేస్తాము. మీరు చూస్తున్నట్టుగా బ్లాగ్ పోస్ట్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి, ఇన్ఫోగ్రాఫిక్స్, పాడ్కాస్ట్, సోషల్ మీడియా పోస్ట్, ఈ బుక్స్, వెబినార్స్. ప్రతి టైప్కి డిఫరెంట్ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు అనమాట. బేసికల్లీ ఫర్ ఎగ్జాంపుల్ బ్లాగ్స్ తీసుకున్నాం అనుకోండి, మనం బేసికలీగా ఒక కస్టమర్ని మన ప్రోడక్ట్ గురించి ఎడ్యుకేట్ చేయాలి అనుకుంటే బ్లాగ్స్ అనేది చాలా మంచి టూల్ అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను మీకు. అసలు బ్లాగ్లో ఏం ఎగ్జాంపుల్స్ ఉంటాయి, వీడియోస్లో ఎట్లాంటివి ఇచ్చి ఉంటాయి. ఇప్పుడు ట్యూటోరియల్, ఈ పర్టికులర్ ట్యూటోరియల్ మనం చూస్తామంటే ఇది ఒక కైండ్ ఆఫ్ వీడియో కాంటెంట్ అనమాట మనం క్రియేట్ చేసింది. ఇన్ఫోగ్రాఫిక్స్ అంటే బేసికల్లీ మనం ఫేస్బుక్లో కానివ్వండి, లింక్డ్ఇన్లో కానివ్వండి, ఒక ఇమేజ్లో కొంచెం డేటా పెట్టి కొంచెం కంటెంట్ పెట్టి పోస్ట్ చేస్తుంటాం కదా, దాన్ని బేసిక్గా ఇన్ఫోగ్రాఫిక్స్ అంటాం. కేస్ స్టడీస్, మనం ఒక క్లయింట్ సక్సెస్ స్టోరీస్ని కనుక మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి మన బిజినెస్ గురించి, మన ఫ్యూచర్ కస్టమర్స్కి, అంటే కేస్ స్టడీస్ అనేది ఒక మంచి టైప్ ఆఫ్ కంటెంట్. అలానే పాడ్కాస్ట్, ఈ మధ్య చాలా చూస్తున్నాం మనం, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పాడ్కాస్ట్ వస్తున్నాయి, పీపుల్ ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నారు. ఇవి కూడా ఒక కైండ్ ఆఫ్ ఎంటర్టైనింగ్ అండ్ ఇంట్రెస్ట్ క్రియేటింగ్ కైండ్ ఆఫ్ కంటెంట్ అనమాట. అలానే సోషల్ మీడియా పోస్ట్, ఈ బుక్స్, గైడ్స్, ఇలా పలు రకాలు ఉంటాయి అనమాట కంటెంట్ టైప్స్. బేసికల్లీ కంటెంట్ మార్కెటింగ్లో మనం కంటెంట్ని ఒక ఫనల్ లాగా డిఫైన్ చేస్తాం. బేసికల్లీ
తోఫు, మోఫు, బోఫు అని 3 మేజర్ రకాలు ఉంటాయి. అంటే తోఫు అంటే టాప్ ఆఫ్ ద ఫనల్, మోఫు అంటే మిడిల్ ఆఫ్ ద ఫనల్, బోఫు అంటే బాటమ్ ఆఫ్ ద ఫనల్ అనేసి. ఇవి ఇండివిజువల్ గా వాటి యొక్క స్పెసిఫిక్ క్లాసిఫికేషన్ లో ఒక్కొక్క కంటెంట్ టైప్ ఒక్కొక్క కేటగిరీలో కేటగరైజ్ చేసి ఉన్నాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తోఫు తీసుకున్నారు అనుకోండి, టాప్ ఆఫ్ ది ఫనల్ అని, బ్లాగ్స్ కానివ్వండి, సోషల్ మీడియా పోస్ట్ కానివ్వండి, యూట్యూబ్ వీడియోస్ కానివ్వండి, ఇవన్నీ ఈ కేటగిరీలో వస్తాయి అన్నమాట. సో వీటి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మనం కస్టమర్ని ఎడ్యుకేట్ చేయడం అనమాట, ఒక పర్టికులర్ బిజినెస్ గురించి, ప్రొడక్ట్ కానీ సర్వీస్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. నెక్స్ట్ మోఫులో వచ్చేసి మనం ఈ బుక్స్ కానివ్వండి, కేస్ స్టడీస్ కానివ్వండి, వెబినార్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ బేసికల్లీ కస్టమర్ కి మోర్ ఇంట్రెస్ట్ జనరేట్ చేస్తాయి అన్నమాట. ఫస్ట్ దాంట్లో ఏమో ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాయి టోఫులో, మోఫులో ఏమో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి అనమాట. ఆ ఇంట్రెస్ట్ తోటి ఏమవుతుంది అంటే బేసికల్లీ టోఫులో ఏదైతే అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నామో, సెకండ్ మోఫులో వచ్చే వరకు కస్టమర్ మన ప్రొడక్ట్ కానీ సర్వీస్ ని కానీ కన్సిడర్ చేయడం స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి బోఫో అంటాం, బాటమ్ ఆఫ్ ద ఫనల్. ఈ పర్టికులర్ కంటెంట్ టైప్ లో మన కస్టమర్ డెసిషన్స్ తీసుకుంటాడు. బేసికల్లీ ప్రొడక్ట్ డెమోస్ కానివ్వండి, ఫ్రీ ట్రయల్స్ కానివ్వండి, టెస్టిమోనియల్స్ కానివ్వండి, ఇట్లాంటి కొన్ని కొన్ని పలు రకాలైన కంటెంట్ టైప్స్ బేసికల్లీ ఇవన్నీ. ఈ పర్టికులర్ ఇప్పుడు ఒక కస్టమర్ మన ప్రొడక్ట్ గురించి డెమో తీసుకుంటున్నారంటే ఆల్మోస్ట్ అది బాగుంది అంటే ఇంకా దాన్ని పర్చేస్ చేస్తాడు అనమాట. బేసికలీ అది సరే డెమో తీసుకున్నాక అది నచ్చి దాన్ని ఒకసారి ట్రయల్ చేద్దాం అనుకున్నాడు అనుకోండి, అది తీసేసుకుంటాడు అనమాట. సింపుల్ లాజిక్ అండి. ఇప్పుడు మనం బట్టల షాప్కి వెళ్ళాము, 4-5 రకాల బట్టలు చూస్ చేసుకున్నాము, ఆ 4-5 రకాలని ఫ్రీ ట్రయల్ రూమ్ లోకి వెళ్ళి ఒకసారి ట్రయల్ చేస్తాము, దాంట్లోంచి నచ్చిందని కొనుక్కుంటాము. సింపుల్ అనమాట. లాస్ట్ పర్చేస్ రిటెన్షన్ అనేది బేసికల్లీ మన సేల్ గురించి డిస్క్రైబ్ చేస్తుంది అనమాట. ఎటువంటి కంటెంట్ మార్కెటింగ్ లో అయినా కానీ ఒక 3 మేజర్ పిల్లర్స్ ఉంటాయి. మనం కంటెంట్ ఎఫెక్టివ్ గా ఉండాలి అంటే ఈ 3 మేజర్ పిల్లర్స్ ని మనం గుర్తులు పెట్టుకొని ఎటువంటి కంటెంట్ అయినా కానీ క్రియేట్ చేయగలగాలి బేసికల్లీ. ఓకే, సో ఆ 3 మెయిన్ పిల్లర్స్ ఏంటంటే వాల్యూ, కన్సిస్టెన్సీ అండ్ ఆప్టిమైజేషన్ బేసికల్లీ. ఓకే, వాల్యూ అంటే మనం కంటెంట్ ఏదైతే క్రియేట్ చేస్తున్నామో దాంట్లో రియల్ గా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలగాలి కస్టమర్ కి, అంటే దాంతో ఒక మంచి వాల్యూ ఇవ్వగలగాలి కస్టమర్ కి. నెక్స్ట్ వచ్చేసి కన్సిస్టెన్సీ. మనం ఏదైతే కంటెంట్ క్రియేట్ చేస్తామో అది రెగ్యులర్ గా క్రియేట్ చేస్తూ ఉండాలి, ఎటువంటి గ్యాప్స్ ఇవ్వకుండా బేసికల్లీ. దాంతో ఏమవుతుంది అంటే బేసికల్లీ కస్టమర్ కి మన పైన ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. ఓకే, వీళ్ళు చాలా కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు అనే ఒకటి చూస్తుంటే ఆ పర్టికులర్ కంటెంట్ ని ఫాలో అవడం స్టార్ట్ చేసినప్పుడు కస్టమర్ దానికి అలవాటు పడతాడు, దాని గురించి అవగాహన పెంచుకుంటాడు, దానిపైన ట్రస్ట్ ఆటోమేటిక్ గా బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆప్టిమైజేషన్. మనం ఎటువంటి కంటెంట్ క్రియేట్ చేసినా కానీ అది ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ టార్గెట్ ఆడియన్స్ ని మైండ్ లో పెట్టుకొని క్రియేట్ చేయాలన్నమాట. దాంతో మనకి ఏమవుతుందంటే మనం ఎస్ఈఓని ఆప్టిమైజ్ చేసుకోగలుగుతాం. ఎస్ఈఓ అంటే అది సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, ఇది మేజర్ పార్ట్ ఆఫ్ దిస్ మన కంటెంట్ జర్నీలో యూజువల్లీ. సో ఏదైనా కంటెంట్ కానివ్వండి, అది విజువల్స్ కానివ్వండి, వీడియో కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అది ఎస్ఈఓకి అనుకూలంగా తయారు చేయాలి. ఈ రోజుల్లో మొబైల్ చాలా వాడుతున్నాం కాబట్టి మొబైల్ ఫ్రెండ్లీనెస్ కూడా ఉండాలి. అంటే మొబైల్ స్క్రీన్ లో ఆ కంటెంట్ ని వాళ్ళు ఈజీగా చదవగలిగేటట్టు ఉండాలన్నమాట. ఇక్కడ నేను కొన్ని టూల్స్ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను మీకు కంటెంట్ క్రియేట్ చేయడానికి. బేసికల్లీ ఏ టూల్ మీకు దేనికి యూజ్ చేయగలుగుతారు అనేది ఇక్కడ చిన్నది. అఫ్ కోర్స్ చాట్ జీపీటీ ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది. లాట్ ఆఫ్ కంటెంట్ ఐడియాస్ మీరు దీని నుంచి తయారు చేసుకోవచ్చు. హై లెవెల్ కంటెంట్ కూడా ఇస్తుంది చాట్ జీపీటీ. హై లెవెల్ అంటే బేసిక్ కంటెంట్ అనమాట. దాన్ని మీరు తీసుకొని మీకు అనుకూలంగా తయారు చేసుకొని మీ బిజినెస్ కి అనుకూలంగా దాంట్లో ఉన్న కంటెంట్ ని యాడ్ చేసుకొని పెట్టుకుంటే చాలా ఇంప్రూవ్ చేస్తుంది. అలానే క్యాన్వా ఒకటి, ఇట్స్ ఎ వెరీ గుడ్ సాఫ్ట్వేర్ అండి. మీరు డిజైన్ చేసుకోవాలనుకున్నా, ఏదైనా ఇమేజెస్ క్రియేట్ చేసుకోవాలన్నా, ఏదైనా వీడియోస్ క్రియేట్ చేసుకోవాలన్నా కానీ క్యాన్వా చాలా బాగా పనిచేస్తుంది. గ్రామర్లీ మీరు ఏదైతే క్రియేట్ చేస్తారో కంటెంట్ ని, ఆ కంటెంట్ గ్రామర్ పరంగా ప్రాపర్ గా ఉందా లేదా అనేది చెక్ చేయడానికి గ్రామర్లీ అనే టూల్ చాలా యూజ్ అవుతుంది మీకు. క్యాన్వా, చాట్ జీపీటీ, గ్రామర్లీ ఈ 3 టూల్స్ మేజర్ గా మీకు కాంటెంట్ క్రియేషన్ కి యూజ్ చేస్తాయి అన్నమాట. ఈ ట్రెలో అనే టూల్ ఏదైతే ఉందో
మీరు క్రియేట్ చేసే కాంటెంట్కి ఒక క్యాలెండర్ ప్రిపేర్ చేసుకోవడానికి మీకు హెల్ప్ చేస్తుంది. బేసికలీ నేను ఒక మండే రోజు ఒక పర్టికులర్ ఇమేజ్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సోషల్ మీడియాలో, ట్యూస్డే రోజు ఒక బ్లాగ్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, వెడ్నెస్డే రోజు ఒక వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలా మీరు ఒక ప్లాన్ లాగా పెట్టుకుంటే అది చాలా ఎఫెక్టివ్ గా యూజ్ అవుతుంది అనమాట. మీకు కన్సిస్టెన్సీ కూడా ఇస్తుంది. సో అలాంటి విషయంలో ట్రెలో మీకు చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఏ కంటెంట్ క్రియేట్ చేయాలి, ఎన్ని రోజుల్లో క్రియేట్ చేసుకోవాలి, ఇవన్నీ మీరు ఆ ట్రెలో క్యాలెండర్ లో పెట్టుకోవచ్చు అనమాట. ఈ ఈ 4 టూల్స్ కూడా మీకు ఫ్రీ వెర్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ మీకు బేసిక్ గా స్టార్ట్ చేయడానికి ఈ ఫ్రీ వెర్షన్స్ చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి అనమాట. యాజ్ యూజువల్ ఇది ఒక ప్రాక్టికల్ ఎక్సర్సైజ్ మీకు నేను ప్రొవైడ్ చేస్తున్నాను. దీంట్లో ఒక గోల్, డెలివరబుల్, ఆ డెలివరబుల్స్ రావాలి అంటే మీ ఆ గోల్ రీచ్ అవ్వాలంటే ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనేది కూడా మీకు ఇక్కడ డిఫైన్ చేశాను ఈ పర్టికులర్ స్లైడ్ లో. ఈ పర్టికులర్ స్లైడ్ ని మీరు యాజ్ ఇట్ ఈస్ ఒకసారి ట్రై చేయండి ప్రాక్టికల్ గా. మీకు చాలా చాలా ఈజీగా డీటెయిల్డ్ గా మీ కమెంట్స్ ని మీకు వచ్చే రిజల్ట్స్ ని మీరు నోట్ చేసుకోండి మళ్ళీ బుక్ లో. అండ్ ఫ్రమ్ దేర్ యూ కెన్ ఇంప్రూవ్ అనమాట. మీరు అక్కడి నుంచి మళ్ళీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు బేసికల్లీ. ఓకే, సో ఇది మన కంటెంట్ మార్కెటింగ్ గురించి ఉన్న బేసిక్ చాప్టర్. మీకు ఎటువంటి క్వరీస్ ఉన్నా ఏమున్నా కానీ ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్ లో పేయండి, లేకపోతే మీరు నాకు ఈ పర్టికులర్ ఈమెయిల్ ఐడి consult@bhaskar@gmail.com కి నాకు ఈమెయిల్ చేసినా కానీ నేను మీకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను మీకు రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, మన నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి ఇంట్రడక్షన్ అండ్ బేసిక్స్ ఆఫ్ SEO. ఇది ఆల్మోస్ట్ మన డిజిటల్ మార్కెటింగ్ లో హార్ట్ లాగా అన్నమాట SEO అనేది. సో స్టే ట్యూన్ టు ఇట్. We will learn more about SEO in the next chapter.